డెఫినెట్లీ ఫిమోసిస్ కి ట్రీట్మెంట్ అంటే మనకు సర్జరీనే. సో బాబుకి అర్థమయ్యేలా చెప్పడానికి మేము జనరల్లీ ఏం చేస్తామంటే, ఎవరైనా అబ్బాయి వచ్చాడు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సూసుకి వెళ్ళావా, సూసుకి వెళ్ళినప్పుడు నువ్వు గోడ పైన ఏ బీలు గీయగలుగుతున్నావా లేదా. మనకి జనరల్లీ యూరిన్ ఫ్లో ఎట్లుంటుంది, ఇట్ విల్ బి లైక్ ఎ ట్రాజెక్టరీ, ఒక పారాబోలా షేప్ లో ఉంటుంది. వెరాస్ ఈ ఫిమోసిస్ బాగా ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళు, బికాస్ ఓపెనింగ్ ఇంత నుంచి ఇంత కూడా టైట్ ఓపెనింగ్ అన్నట్టు, లిటరల్లీ వాళ్ళు పీ చేయాలంటే దే కాంట్ యూరినేట్ ఆన్ ద వాల్, వాళ్ళకి డ్రాప్స్ లాగా లీక్ అవుతుందే తప్ప ఇలా పారాబోలా కర్వ్ లో రాదు. ఈ సిమ్టమ్ ఒకవేళ చిన్నపిల్లల్లో ఎవరైనా చెప్పారు. ఇంకొకటి ఏం గమనించవచ్చు అంటే, పేరెంట్స్ వరకు బాబు యూరిన్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడా, బికాస్ బ్యాక్ ప్రెషర్ అవుతుంది కదా, యూరిన్ ఏమో పైనుంచి ఇట్లా వస్తుంది, బట్ ఇక్కడంతా కవరింగ్ ఉండడం వల్ల ఇట్ విల్ హిట్ బ్యాక్ అండ్ గో బ్యాక్ అండ్ ఇట్ విల్ కాస్ పెయిన్. సో ఇట్స్ అ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ పరంగా చూసుకొని చిన్నప్పుడే ఉంటే సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే, వన్స్ హీ రీచెస్ అడల్ట్హుడ్ హీ వోంట్ బి ఫేసింగ్ ఎనీ ఇష్యూ అన్నట్టు.